రోజున విష్ణుమూర్తి బృందావన ప్రవేశం లక్ష్మీదేవితో సహా బృందావన ప్రవేశం చేసి ఉసిరి మొక్క రూపంలో తానుండి తులసి మొక్క రూపంలో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకుంటాట. అందుకనే క్షీరాబ్ది శయన వ్రతము అని పేరు, తులసి కళ్యాణం అని పేరు. కాబట్టి ఎవరైతే ఈ రోజున తులసి కళ్యాణాన్ని చూస్తారో, తలుసుకుంటారో, నమస్కారం చేసుకుంటారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని నేను చెప్పిన మాట కాదు, చిర్రావురి గారు చెప్పే మాట కాదు, పెద్దలు చెప్పిన మాటే. కాబట్టి ఈ రోజున మీరందరూ తులసి కళ్యాణానికి వచ్చారు. ఇక చిలుకు ద్వాదశి అని ఎందుకంటారు అంటే అమృతం కోసమని క్షీరసాగరాన్ని మదించడం మొదలుపెట్టారట దేవతలు రాక్షసులను. తెలుసు కదా ఆ కథ, మీకు తెలుసా తెలీదా? చేతులెత్తండి ఒకసారి ఆ కథ తెలుసున్న వాళ్ళు. చాలా తక్కువ మందికి తెలిసి ఆ కథ. పూర్వకాలంలో దేవతలకు కూడా మరణం ఉండేది. దేవతలకే రాక్షసులకి యుద్ధం జరిగినప్పుడు 100 మంది రాక్షసులు చనిపోతే 100 మంది దేవతలు చనిపోతూ ఉండేవారు. అందుకని వీళ్ళందరూ అనుకున్నారు, మనం అందరికంటే ప్రత్యేకంగా ఉండాలంటే, నిత్య యవనంతో ఉండాలంటే, కలకాలం ఆయుర్దాయంతో ఉండాలంటే, మరణం అనేది లేకుండా ఉండాలంటే అమృతం. అసలు అమృతం అంటే ఏంటి? మృతము లేనిది అమృతం, చావు లేనిదే అమృతం. అమ్మ నిశ్శబ్దంగా ఉండాలంటే సైడ్ చాలా హడావిడిగా ఉంది ఏంటో. కాబట్టి అమృతం కోసం మనం అందరం కలిసి క్షీరసాగరాన్ని మధించాలనుకున్నారు. రాక్షసులు ఎవరు? దేవతలు రాక్షసులు కజిన్సే. అందుకే వాళ్ళకి ఎప్పుడో పడదు. మనకు కూడా చూడండి, దాయాదులతో ఆస్తి గొడవలు ఎక్కువ కదా మనకి, అన్నదమ్ములతోటి దాయాదులతోటి. అలాగే దేవతలకి రాక్షసులు కూడా ల్యాండ్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. అందుకని వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు. అయినా సరే అమృతం కోసం ఒక్క దేవతలే సరిపోరు కాబట్టి రాక్షసులను కూడా పిలుచుకొని వచ్చి క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారట. మొదలుపెట్టేటప్పటికి మొదటగా ఏమొచ్చింది? అమృతం వచ్చిందా? అమృతం రాలే.